హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను నా యూట్యూబ్ ఛానల్ కోసం అయితే ఒక మైక్ని అయితే తీసుకున్నాను. దాని కాస్ట్ ఎంత పడింది, అది ఏ కంపెనీ, ఇవన్నీ కూడా మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ తెలుసు మైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. సో చాలామంది కూడా సెర్చ్ చేస్తూ ఉంటారు, నేను ఏ మైక్ తీసుకుంటే బాగుంటుంది, ఏంటి తక్కువ కాస్ట్లో ఏ మైక్ అయితే బాగుంటుంది అని చెప్పి ప్రైస్ ప్రతి ఒక్కళ్ళు చూస్తారు కదా. నేను మరీ తక్కువ కాస్ట్ కాదు, అలానే మరీ ఎక్కువ కాస్ట్ కాదు, మీడియంగా ఒక మంచి కాస్ట్లో మంచి మైక్ అయితే తీసుకున్నాను. దాని డీటెయిల్స్ అయితే షేర్ చేద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళేదానికంటే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ పైన క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఎందుకండి చూస్తున్నారు కదా, నేను తీసుకున్న మైక్ సెట్ ఇది. మైక్ అయితే ఈ విధంగా ఉంది, చూడవచ్చు మీరు. క్లిప్ ఇచ్చారు ఈ విధంగా. మన డ్రెస్కి అయితే ఈ విధంగా పెట్టుకోవచ్చు, చూస్తున్నారు కదా. చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ను. ఇది వచ్చేసి మన ఫోన్కి పెట్టుకోవాలి. మనము హెడ్సెట్ అయి పెట్టుకుంటాం కదా, అలాగా ఇది ఫోన్కి పెట్టాలి. ఫోన్కి పెట్టిన తర్వాత ఇక్కడ బటన్ ఇచ్చారు కదా, ఆ బటన్ని ఈ విధంగా ప్రెస్ చేసి పట్టుకుంటే ఇలా ఆన్ అవుతుంది. అక్కడ గ్రీన్ లైట్ వెలుగుతుంది కదా, ఆ విధంగా అయితే ఆన్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ మన మైక్ కూడా ఇలా బటన్స్ ఉంది, బటన్ ప్రెస్ చేసి పెట్టుకోవాలి. దీనికి కూడా బటన్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఈ విధంగా గ్రీన్ లైట్ అయితే వెలుగుద్ది. ఇలా వెలిగితే ఆన్లో ఉన్నట్టు. ఒకవేళ ఛార్జింగ్ అయిపోయేటప్పుడు రెడ్ లైట్ వచ్చి ఆఫ్ అయిపోతాయి అన్నమాట. మైక్స్ అయితే చాలా బాగున్నాయి, యూస్ఫుల్గా ఉన్నాయి. ఇది కంపెనీ వచ్చేసి లవలియా కంపెనీ మైక్. దీనిలో వచ్చేసి చాలా కాస్ట్లీ మైక్స్ కూడా ఉన్నాయి. నేను తీసుకున్నదైతే ఇక్కడ సింగపూర్ కరెన్సీలో $19 పడింది. నాకు బెటరే అనిపించింది. మైక్ ఉన్నదానికి మైక్ లేని దానికి వాయిస్ డిఫరెన్సియేషన్ అనేది ఉంటుంది, చాలా ఉంటుంది. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. అందుకని చెప్పి నాకు వ్యూస్ తక్కువగా ఉన్నా కానీ నేనైతే మైక్ అయితే తీసుకున్నాను. మీలో కూడా చూసే వాళ్ళల్లో కూడా ఎవరికన్నా మేము యూట్యూబ్ ఛానల్ కంటిన్యూ చేస్తాము, మొదలు పెట్టాం కదా అని చెప్పి అనుకునే వాళ్ళైతే కనుక తీసుకోండి. లేదు మేము ఆపేస్తాం అనే వాళ్ళకైతే వేస్ట్. ఎందుకంటే మనం ఏదైనా ఒక పనిని మొదలుపెట్టినప్పుడు అది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా మనం చేస్తూ ఉండాలి. అది ఏ రోజుకి సక్సెస్ అయిద్దని ఎవరికి తెలియదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మనము మా వీడియోస్ చూడండి అని అడుగుతాము, కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ ఏముంటుందో మనకు తెలియదు కదా. మన వీడియోస్ వాళ్ళకి యూస్ఫుల్గా ఉండకపోవచ్చు. ఎవరా మీరంతా? మన వీడియోస్ యూస్ఫుల్గా ఉన్న వాళ్ళ దగ్గరికి మన వీడియో రీచ్ అయ్యే వరకు మనకి కొంత టైం పడుతుంది. అలా అని చెప్పి మొదలు పెట్టినాక గివ్ అప్ ఇవ్వకూడదు కాబట్టి సో నేనైతే నా ఛానల్ని కంటిన్యూ చేద్దాము అన్న ఉద్దేశంతో నాకు వ్యూస్ లేకపోయినా కానీ నేనైతే ఇన్వెస్ట్మెంట్ చేశాను. ఇది $19 అయింది సింగపూర్ కరెన్సీలో. బోర్ కొడుతున్నానా? క్వాలిటీ అంతా బాగుంది, యూజ్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంది. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు క్యారీ చేయడానికి కూడా చూసారు కదా, చాలా అంటే చాలా సింపుల్గా ఉంది. అవును, చాలా చోట్ల నా గురించి ఇదే. అందులో ఒకటే ఆన్ అయి ఉంది, అందుకనే చూసారా ఒక్కదానికి గ్రీన్ లైట్ వెలుగుతుంది, ఇంకొకటి ఆఫ్లో ఉంది. ఇకపోతే ఛార్జింగ్ విషయానికి వస్తే ఛార్జింగ్ మాత్రం చాలాసేపు ఉంటుంది. ఒక 1 డే నేను అసలు ఛార్జింగే పెట్టకుండా యూస్ చేస్తూనే ఉన్నాను. అంటే కొద్దిసేపు యూస్ చేసింది కొద్దిసేపు అయినా సరే నేను దాన్ని ఆఫ్ చేయడం మర్చిపోయి అట్లా వదిలేసాను. ఎందుకంటే ప్రతిరోజు నాకు అలవాట్లేదు కాబట్టి. అయినా కానీ డే మొత్తం ఛార్జింగ్ అయితే ఆగినాయి. నాకైతే బెటర్గా అనిపించినాయి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. చాలా కంపెనీ మైక్స్ కూడా ఉన్నాయి. ఇంతకంటే తక్కువలో ఏమైనా మీకు దొరికితే తీసుకోవచ్చు మీరు. నాకైతే ఇది మంచిగా అనిపించింది, అందుకని ఇది తీసుకున్నాను. సో చాలామంది నాకులాగానే సెర్చ్ చేస్తారు కదా, ఏ మైక్ తీసుకోవాలి ఏంటి అని చెప్పి, వాళ్ళకి యూజ్ అయితే అని చెప్పి నేనైతే ఈ వీడియో చేశాను. మా సార్ ఎంత ఇంటెలిజెంట్. మీకు ఈ వీడియో యూస్ఫుల్గా ఉందా లేదా అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి,
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.